2025వ సంవత్సరం అక్టోబర్ నెల సింహరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా సింహరాశికి అధిపతి రవి, సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహం. మరి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ 9 గ్రహాల్లో ఈ 2 గ్రహాలు ప్రధానమైన గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాల యొక్క లక్షణం ఏంటంటే ఎవరిని హింసించే మనస్తత్వం లేదు. ఎటువంటి దుర్మార్గులనైనా బాగు చేసే లక్షణమే ఉంటుంది. కానీ ఈ రవికి వచ్చేటికల్లా మార్చి 30వ తారీఖుకి ఈ సింహరాశికి శని అష్టమానికి వచ్చాడు, కానీ వక్రించినాడు. మరి సప్తమంలో ఉన్న లక్షణం కూడా చూపిస్తున్నాడు. కాబట్టి సప్తమం అష్టమం లక్షణాలు ఈ శనికి ఉంది. నవంబర్ 27 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఎవరికి నీ చేత్తో అప్పులు ఇవ్వకూడదు, ఎవరికి ఎటువంటి హామీలు ఉండకూడదు, ఏదైనా రిజిస్ట్రేషన్ జరిగే చోట సంతకాలు పెట్టకూడదు. ఇట్లా రిజిస్ట్రేషన్ సంతకాలు కరెక్ట్ అని కనుక నువ్వు నమ్మి సంతకం పెడితే అదేదో దొంగ రిజిస్టర్ అవుతుంది, నీవు కూడా అరెస్ట్ అవుతావు. చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఈ సింహరాశికి బాగా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి చదువుకునేటువంటి పిల్లలకి విద్య బాగా సాగుతుంది. వెళ్ళటానికి చాలా బాగుంది. వివాహం కాని వాటికి వివాహం కావటానికి చాలా బాగుంది. అయితే ఎంత బాగున్నా ఇప్పుడు చదువుకున్నావు, ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తుంది, ఎవరికి రానంత జీతం వస్తుంది. అట్లాంటప్పుడు నేను చెబితే పోవయా, నా జీవితంలో ఎప్పుడు లేని సుఖం నేను ఇప్పుడు పడుతున్నాను, మార్చి 30 నుండి అని అంటాడు. కానీ మార్చి 30లో నువ్వు ఉద్యోగంలో చేరావు అంటే నవంబర్ 27 లోపల నీ పరిస్థితి ఏంటో ఎవడు దేవుడు కూడా చెప్పలేడు. చాలా చెడు టైం. చంద్రగ్రహణం వచ్చింది ఈ కుంభరాశిలో. మరి పూర్వభద్ర నక్షత్రంలో కుంభరాశికి మీనరాశికి కూడా సంబంధించిన చంద్రగ్రహణం. తర్వాత సూర్యుడు వక్రించడం, తర్వాత సింహరాశిలో కేతువు ఉండటం, సప్తమంలో రాహు ఉండటం, వివాహమైన వాళ్ళకి భార్యాభర్తలకి చాలా సమస్యలు రావటం, గొడవలు జరగటం. ఈ గొడవల్లో ఎక్కడ ఏమాత్రం తొందరపడ్డా, కోర్టుకు వెళ్ళినా జైలు శిక్ష అనుభవించే పరిస్థితి బాగా కనబడుతుంది. కాబట్టి శాస్త్రం ఉంది, వివాహం విద్యనాశాయ సర్వం నాశాయ శోభనమని. వివాహం అయిన తర్వాత, శోభనం జరిగిన తర్వాత భార్య మీద ప్రేమ లేని మానవుడంటూ ఉండడు. కానీ ఈ సమస్యల్లో ఎక్కడన్నా ఇరుకున పడ్డారంటే మాత్రం వాళ్ళ జీవితాలు చెప్పలేనటువంటి సమస్యలు, చెప్పలేనటువంటి బాధలు కూడా పూర్తిగా రావటానికి బాగా అవకాశం కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో మీరు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సరిగ్గా చెప్పాలి అంటే సింహరాశి వాళ్ళని బాగు చేయటం అంటూ ఎవరి వల్ల కాదు. ఇది ఎట్లా జరగాలి అనేది ఇప్పుడు కూడా ఎట్లా ఉండాలి అంటే, గుడ్డను వేస్తున్నానండి, ఒక్క దారపోగు మధ్యలో పోయింది, కొత్త గుడ్డ 2 పోగుల మధ్యలో అయిపోయి అక్కడ బెత్తం వచ్చేస్తుంది. ఎంత గొప్ప గుడ్డనేసినా చిన్న బెత్తం వస్తే ఆ గుడ్డ ఎవడు కొనడు. ఆ గుడ్డ ఎట్లా కొనడో ఈ సింహరాశికి వచ్చే ఇబ్బంది వల్ల ఎక్కడా చలామణి కాలేనటువంటి పరిస్థితి. భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ, పెళ్ళాం దగ్గర కానీ, చేసే వృత్తి దగ్గర కానీ చాలా కష్టాలు, నష్టాలు విపరీతంగా వచ్చే లక్షణాలు బాగా కనబడుతూ ఉన్నాయి. వీటి నుంచి నువ్వు బయటపడాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. పైన
ముందు తల్లిదండ్రుల్ని పూజించడం, రోజు సూర్య నమస్కారం, ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం పూట పరమేశ్వరుడు, సాయంకాలం పూట విష్ణుమూర్తి. సూర్యుడు 3 వేళలా 3 రూపాలతో ఉంటాడు. ఎవరి ఇష్టదేవాన్ని వాళ్ళు పూజించడం. ఎక్కడికి వెళ్ళినా, ఏ గుడికి వెళ్ళినా రాముణ్ణి పూజించేవాడు శివాలయానికి వెళితే రామ 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 అంటూ ఉండాలి. ఆ శివుల్లో రాముని చూసుకోవాలి. తల్లిదండ్రుల్లో నీ ఇష్టదేవలో ఇష్టదేవాన్ని చూసుకోవాలి. నీ భార్యలో కూడా ఇష్టదేవాన్ని చూసుకోవాలి. ఇట్లా నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఈ సింహరాశికి సమస్య అంటూ రాదు. ఈ సింహరాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జీవితంలో పూర్తిగా చదువుకుండే పిల్లలు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఈ చదువులో చేయరాని పని ఏదన్నా చేస్తే సర్టిఫికెట్లో రెడ్ మార్క్ పడుతుంది. ఆ రెడ్ మార్క్ పడితే ఉద్యోగం రావటమే కష్టం. ఉద్యోగం వచ్చి ఉంటే ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. అట్లాంటి మీ జీవితానికి రెడ్ మార్కు పడేటువంటి సమయం ఈ కర్కాటక రాశికి 2 సంవత్సరాల వరకు ఆ సమస్య రాబోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా మంచి మేలు జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు దర్శనం బిల్వవృక్ష స్పర్శనం పాపనాశనం, అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అన్నారు. శివాలయంలోకి వెళ్ళి పూజ చేసిన దానికంటే ఎక్కడైనా మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని చూచి నమస్కారం చేస్తే దర్శనం బిల్వవృక్ష, దర్శనం వల్లే చాలా దోషాలు పోతాయిట. స్పర్శనం వృక్షాన్ని తాకితే పాపనాశనం, పాపం పోతుందిట. అఘోర పాప సంహారం, ఎవ్వరూ కూడా తీర్చలేనటువంటి మహాపాపం చేస్తే కూడా ఆ బిల్వవృక్షానికి ప్రదక్షిణం చేస్తే పాపం పోతుందిట. అఘోర పాప సంహారం, ఆ బిల్వ దళంతో ఈశ్వరుడికి పూజ చేసిన సమస్త పాపాలు పోతాయని చెప్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ప్రతిరోజు కూడా కనీసం మీకు ఖాళీ స్థలం ఉంటే మారేడు చెట్టు ఇంట్లో వేసుకోండి, మంచిది. మారేడు వృక్షానికి ప్రదక్షిణ చేయండి. ఈ మారేడు వృక్షానికి ప్రదక్షిణ చేయడమే కాకుండా మట్టితో శివలింగం చేసి హర 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 అని నీళ్లు పోస్తూ ఆ బెల్ల దళం ఒకటి, దళం అంటే 3 ఆకులు కలిసింది దళం, ఆ దళం పెట్టి ఆ శివలింగాన్ని మట్టిలో కలిపితే ఎన్ని పాపాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, కుటుంబంలో ఉన్న సమస్యలు కావచ్చు, ఉద్యోగంలో సమస్యలు కావచ్చు, భార్యాభర్తల సమస్యలు కావచ్చు, అన్ని సమస్యలు కూడా ఈశ్వరార్చన బిల్వదళం ఈశ్వరుడు పెట్టడంతో ఆ బాధల్ని కూడా పోతాయని చెప్తుంది. మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను. దసరా నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులు నవగ్రహాలు, శరీరంలో నవరంధ్రాలు, ఇవన్నీ కూడా ఈ 9 చాలా ప్రత్యేకమైనవి. అమ్మలగన్నయమ్మ మూలమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లి ఇంకొకరు లేరు. కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి. అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతుంది. అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె. బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి. ఆ శాక్తేయం చేసేవాళ్ళు బలి ఇస్తారు. దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు. కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణం చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయకూడదు. ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు 10 రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో
జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది. కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది. దీపావళిని దానికి అర్థం ఏంటంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది. ఆ నరకాసురుడిని సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రాహ్మణ్ణి, ఒక గొర్రె పొట్టేల్ని, ఒక మేక పొట్టేల్ని, తర్వాత ఒక బండెడు అన్నం, ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొకళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది. మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది. నీ కోరిక తీరుస్తానన్నాడు. ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడిని రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసురుడిని సంహరించింది. ఈ దసరా నవరాత్రులు పూజ చేసుకొని దీపావళి రోజున నరకాసురుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని నశించిపోవటానికి దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణం, దీపేనా హరదే పాపం, సంధ్యాదీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం. అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుడిని పూజించి నరకాసుర సంహారం, నరకాసుడు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు, విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయో పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు. ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి, అది దీపోత్సవం అంటారు. అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం వెలిగిస్తాం. ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం. మన దోషాలని పోవటానికి దసరాలో అమ్మవారి పూజ, దీపావళి రోజున అమ్మవారి పూజ, కార్తీక మాసం ఈశ్వరుడు అమ్మవారి పూజ, ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.